రాజాది రాజా రాజ మార్తాండ రాజ గంభీర ఎస్ రాజా గారు వచ్చేసారా హో Thank you so much, ma'am. రుత్విక్ వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. Thank you so much, ma'am. సో హ్యాపీ టు మీట్ యూ. అండ్ అలాగే చాలా మంది హీరోయిన్ అనుకుంటున్నారు, ప్రొడ్యూసర్ నిహారిక అనే పేరు ప్రొడ్యూసర్స్ కి బాగా కలిసి వస్తుందని మీకు తెలిసింది కదా. సో నిహారిక బాగా మీకు కూడా కలిసి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ డ్యూయో వీళ్ళిద్దరు. వీళ్ళ గురించి మనం ఇంకా చాలా విశేషాలు తెలుసుకుందాము. జూలై 17వ తారీఖున సినిమా రిలీజ్ అవ్వబోతుంది. కంగ్రాచులేషన్స్ Thank you ఫస్ట్ so ఆఫ్ ఆల్ much, ఫర్ ma'am. ఆల్ ద ఎఫర్ట్స్ దట్ యు హ్యావ్ పుట్. Thank you, ma'am. అండ్ అలాగే ఒక డాక్టర్ కొడుకు జనరలీ డాక్టర్ అవ్వాలి అనే రూల్ లేదు. సో డాక్టర్ గారు అబ్బాయి యాక్టర్ అయ్యారు. సో రుత్విక్, మీ జర్నీ అలాగే మీ ఆడిషన్ టేప్స్ అవన్నీ కొన్ని నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ జనాలకి చూపించే ముందు మీకు సినిమాల్లో ఏం ఇన్స్పైర్ చేసింది, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సినిమాలు కానీ యాక్టర్స్ కానీ ఎవరు, దాంతో మొదలు పెడదాం. Okay, నన్ను ఇన్స్పైర్ చేసిన ఫస్ట్ యాక్టర్స్ ఆర్ ఏఎన్ఆర్ సార్, సీనియర్ ఎన్టీఆర్ సార్, సావిత్రమ్మ, ఎస్వి రంగారావు సార్. చిన్నప్పుడు ఈటీవీ, జెమినీ టీవీ వీటిలలో బాగా వస్తుండే. మిస్ అమ్మ, గుండమ్మ అవును. కథ, మాయాబజార్. మాయాబజార్ అయితే ఒక 100 times ప్లస్. వావ్, ఇట్స్ సో అమేజింగ్ రుత్విక్. ఎందుకంటే జనరలీ ఈ జనరేషన్ కుర్రాళ్ళని అడిగితే ఎక్కువగా ఇప్పుడు ఉండేటువంటి సినిమాల గురించి ప్రస్తావన Yeah. తీసుకొస్తారు, కానీ నువ్వు మాయాబజార్ అవన్నీ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు అంటే అంటే ఇంట్లో అందరూ తాతయ్యలు, మా Hmm. మమ్మీ అందరూ చూస్తుండే. బా, ఏం యాక్టింగ్ వాళ్ళది, ఏం యాక్టింగ్ అని ప్రతిసారి చెప్తూ ఉంటారు. చేస్తుంటే Of course, నాకు అది గ్రేట్ యాక్టర్స్. నాకు లిటరల్లీ సావిత్రి అమ్మగారిది ఆ డైలాగ్, శకుని తాత నమో నమ, అది ఇష్టం. ఆ ట్రాన్స్లేషన్ ఎస్వి రంగారావు సార్ అవును. వాళ్ళకి జంప్ అయ్యాక ఇట్ వాజ్ బ్యూటిఫుల్. అండ్ ఇంద్ర, బ్యూటిఫుల్ ఫిల్మ్ అది ఇంద్ర. కానీ మెగాస్టార్ చిరంజీవి Yeah. గారు. చిరంజీవి సార్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్. అండ్ దెన్ కమల్ హాసన్ సార్, చాచి Amazing. నంబర్ 420, నో దశావతారం, Yeah. అమేజింగ్ సినిమాలు. ఎస్, అండ్ ఈవెన్ విక్రమ్ సార్ ఆల్సో, లైక్ అపరిచితుడు. అవును అవును. సో అవన్నీ నన్ను తెలిసి తెలియక ఇట్ జస్ట్ అట్రాక్టెడ్ మీ బికాస్ ఐ థింక్ వర్సిటాలిటీ అనేది వాళ్ళు చూపించారు. సో దట్ ఈస్ లైక్ నాకన్నా ఇంకేం ఎక్కువ చేయొచ్చు. ఇప్పుడు నేను సడన్ గా మీరు కూడా అవ్వచ్చు, ఐ కెన్ బి సుమా. యా, సో మిమ్మల్ని ఎట్లా చేయాలి అనేది నాకు యాజ్ ఇంట్రెస్ట్. అన్ యాక్టర్ యూ కెన్ బికమ్ హూ ఎవర్ యూ వాంట్ టు బి అనే దానికి అది వెళ్ళారు. చిన్నప్పటి నుంచే ఉండే బాగానే. ఇప్పుడు Interesting. అపరిచితుడు దానికోసం ఐ డిడ్ గో ఫర్ సంగీతం క్లాసెస్ ఫర్ శ్లోకాలు నేర్చుకున్నాను తాత దగ్గర. ఓకే, ఎందుకు నేర్చుకున్నాడు అనేది నాకు తెలీదు, మొన్న ఇంటర్వ్యూలో అర్థమైంది. ఇవన్నీ యాక్టర్ అవ్వడం కోసం, ఈ రోజు కోసం వెయిట్ చేస్తున్నాం గురువు గారు. అది లిటరల్లీ అయితే అసలు దట్ వాజ్ వన్ ఆఫ్ అ కైండ్ ఎక్స్పీరియన్స్. అప్పుడు అంటే తెలియలేదు అని చూసినా, అరే భలే ఉంది కదా, నేను కూడా ఇట్లా చేస్తా అని. ఎందుకు ఒకసారి పేరెంట్ టీచర్ మీటింగ్ 4th క్లాస్ స్కూల్లో ఒక అమ్మాయి మీద క్రష్ ఉంటే, ఇంట్లో ఏదో వెడ్డింగ్ కార్డ్ ఉంటే దాని మీద రుత్విక్ వెడ్స్ భవ్య అని రాశాడు. అండ్ హీ గేవ్ ఎవ్రీవన్ ఇన్ ద స్కూల్. అంటే వేరే వాళ్ళ వెడ్డింగ్ కార్డ్ ని మార్చి నీ పేరు రాసేసుకున్నావు. అంటే ఐ వెంట అపరిచితుడు లైక్ అమ్మ పేరెంట్స్ కి ఇస్తారు కదా. సో పీటీఎం పేరెంట్ టీచర్ మీటింగ్ అయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి ఇచ్చి, మీ ఆశీస్సులు కావాలి నాకు. రామురేమో. ఐ వాజ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. టైం టు టైం మళ్ళీ చంద్రముఖి వచ్చినప్పుడు దానికోసం భరతనాట్యం, కూచిపూడి రెండు నేర్చుకున్నాను ఒక 1.5 year. అది ఇంకొక మళ్ళీ వర్డ్స్ ఓకే, మైసూర్ ప్యాలెస్ కి వెళ్ళి రజనీకాంత్ వైబ్ లా ఒకసారి ఎక్స్ప్లోర్ స్కూల్లో అయితే నా పరువు తీస్తున్నాడు అని అనుకున్నాను నేను. అయితే we went to the same school, so people like his classmates used to come, అక్క you know what happened, what Hrithik did అనుకుంటూ అంటే చెప్పేవాళ్ళు అనమాట. ఓ మై గాడ్ అని అనుకుని నేను ఇంకా ఇంటికి వెళ్ళాక నా పరువు మొత్తం తీసేస్తున్నాడు స్కూల్లో, ఇంకా అసలు ఏది ఉంచలేదు, వెడ్డింగ్ కార్డ్ తీసుకొని ఇచ్చాడు అని అంటే, when my parents asked him why did you do that అంటే, అంతే నేను చేసింది తప్పేముంది అంట. వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాను కదా, పేరెంట్స్ పర్మిషన్ తీసుకున్నాను. వాళ్ళు కూడా బాబు చాలా క్యూట్ గా లడ్డుకున్నాడు అంతరంగానే. ఏది అప్పుడు రాము రెమో రెండు ప్రాక్టీస్ చేసి ఉంటుంటావు కదా. ఐ వాంట్ టు సీ దట్ రెమో వన్స్ అట్లా. He wasn't మన ఆ రెండు మధ్య మధ్యలో వచ్చిపోతూ ఉంటాయి కదా, అది కూడా ప్రాక్టీస్ చేసే ఉంటుంటావు గ్యారెంటీగా. మష్రూమ్ కట్లా ఇలా ఇలా అనుకోని, అనడానికి "ఏయ్, కొంచెం ఇలా చేస్తారా, ఏం మాట్లాడుతున్నారా నువ్వు" అవన్నీ ప్రాక్టీస్ చేసేవాడు వారు. ఆ టైంలో ఇట్ వాజ్ లైక్ ఓకే, టైట్ షార్ట్స్, మష్రూమ్ కట్, ఇట్లా పొట్ట ఇట్లా ముందరికి వచ్చి ఇంకా ఎటు లేని షార్ట్స్ పైకి కిందికి.
మనం was ఇంటర్వ్యూ అయ్యే లోపల ఒక్కసారి చంద్రముఖి ఒకసారి రాముని ట్రై చేద్దాం. Mm. ఓకేనా? ఇప్పుడే ఇనీషియలీనే వద్దు, నిహారిక భయపడుతుంది, తనకి పాపం ట్రామా వస్తుంది, ఆ చిన్నప్పుడు అన్ని గుర్తొస్తాయి ఇప్పుడు. అన్న మొన్న ఇంటర్వ్యూస్ తోనే నాకు గుర్తు తెప్పించేశారు మ్యామ్. ఐ వాస్ అవునా? ట్రైంగ్ టు రిలేట్, ఓ మై గాడ్ హీ డిడ్ దిస్ థింకింగ్ దట్ ఇట్ వాజ్ యాక్టింగ్ అని. విత్ టైమ్ ఐ రియలైజ్ దట్ వాజ్ మెథడ్. ఓకే. నాకు ఆ టైంలో ఐ డోంట్ నో వాట్ విక్రమ్ సార్ ఆర్ అదర్ యాక్టర్స్ హ్యావ్ డన్ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్. కానీ ఆ ప్రాసెస్ లో నాకు నేనేం చూస్తున్నాను సినిమా చూసేటప్పుడు, ఓకే వాళ్ళు ఇది చేస్తున్నారు, సో లెట్ మీ డూ దాట్. సో ఆ ప్రాసెస్ లో నాకు వచ్చిన ఇద్దరికి 2-3 years గ్యాప్ ఉందా? 6 years. 6 years గ్యాప్ ఉంది. అయితే పాపం ఫర్ హర్ ఇట్ ఇస్ అ మదర్లీ ఫీలింగ్ మోర్. అండ్ అలాగే షీ హాస్ టు ప్రొటెక్ట్ యూ. స్కూల్లో అందరు ఇలా అంటున్నారు, నా తమ్ముడు ఎంబారెస్మెంట్, ఏం చేయాలి నేను కదా. బట్ యాక్చువల్లీ ఐ నెవర్ బాదర్డ్ అబౌట్ వాట్ Yeah, అదర్స్ ఆర్ థింకింగ్ దేర్ ఇస్, బికాస్ ఓకే ఆలోచిస్తున్నా అదొక ఎంటర్టైన్మెంట్ నీకు అంతే, నేను ఎంటర్టైన్ చేస్తున్నా. లిటరల్లీ మ్యామ్, నా అలా ఉన్నావేంటి నువ్వు? అయ్యో లిటరల్లీ ఒక ఎగ్జామ్ 3rd class లా మ్యాక్మిలన్ ఇవన్నీ ఎగ్జామ్స్ నడుస్తుంటాయి. ఐ వాజ్ వెరీ బ్యాడ్ అప్పుడు. ఆ ఎగ్జామ్స్ లలో పక్కన నా మీద నుంచి మొత్తం కాపీ చేసిన. నాకు ఇప్పుడే తెలుసు ఆమె పేరు సమృద్ధి అని. సమృద్ధి, అందుకే అంత బాగా రాసావు నువ్వు. మొత్తం మ్యాథ్, ఇంగ్లీష్, సైన్స్ మొత్తం కాపీ చేసి పడేసిన. 60 questions ABCD ఆప్షన్స్. 2 questions ఆమె వదిలేసింది రీవిజిట్ చేద్దామని. ఓకే. ఆ మ్యామ్ వస్తుంది, పేపర్ తీసుకుపోతుంది, టెన్షన్ వస్తుంది, అసలు ఏం చేయాలని ఆమె ఏం పెట్టట్లే, ఆలోచిస్తున్నా. అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఓకే అక్కడ నుంచి మళ్ళీ మొదలుపెట్టి, బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యామ్, నెక్స్ట్ డే మార్నింగ్ అసెంబ్లీలో ఒక 3-4 days తర్వాత 1000 kids ఉండే, అందరూ డిస్ట్రిక్ట్ లెవెల్లో మ్యాక్మిలన్ ఎగ్జామ్ ఫర్ సైన్స్, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్లో టాప్ చేసింది. ప్రిన్సిపల్ అనౌన్స్ చేస్తూనే షాక్ అయింది, రుత్విక్ కొండకింది అన్న వెంటనే. ఐ వాజ్ లైక్ మష్రూమ్ కట్ టైట్గా, అప్పుడే బ్రేక్ఫాస్ట్ తిని స్కూల్లో మంచిగా బెల్ట్ తేడా మేడ అయ్యి కింద కూర్చుండే. మా టీచర్స్ అందరూ లైక్ 3 on 80 వచ్చింది, వాళ్ళందరూ సప్పే అని వాళ్ళని చూసుకుని ఆ లిటిల్ సోల్జర్స్ మ్యూజిక్ వైపులో ఐ వాజ్ జస్ట్ వాకింగ్ త్రూ ఎవ్రీ వన్. ప్రిన్సిపల్ కూడా కంప్లీట్ షాక్. టెల్ మీ వేర్ వాజ్ సమృద్ధి? ఆమె ఏడ్చుకుంటూ కూర్చుంది పాపం. ఐ ఫెల్ లైక్ ఈ రోజు ఈ ఇంటర్వ్యూ సమృద్ధి చూస్తోంది. ఆమె ఎక్కడుందో ఏంటో. డెఫినెట్లీ సమృద్ధి, ఆ రోజు నువ్వు రాసిన దానికి ఆ 2 answers నువ్వు రాయలేదు, కానీ నువ్వు ఎక్కడో చాలా డెఫినెట్లీ ఒక డాక్టర్ అయి ఉంటావని నేను అనుకుంటున్నాను. డాక్టర్ సమృద్ధి గారు నమస్కారం అండి. మన సినిమా రిలీజ్ అవుతుంది July 17, రాజాది రాజా, తప్పకుండా చూడండి, ఓకేనా? బట్ ఇట్ వాజ్ లైక్ డ్రమాటిక్ ఎవర్ సిన్స్ దెన్. యా ఐ గాట్ ఇట్. అండ్ దెన్ ఈ రోజు కూడా ఫోన్ లో ఫస్ట్ టైం తను మాట్లాడినప్పుడు ఎవరో న్యూ కమర్ తో మాట్లాడినట్టు అనిపించలేదు నాకు. హీ వాజ్ వెరీ హ్యాపీలీ సెల్ఫ్ ఎక్స్ప్రెసింగ్ అండ్ టాకింగ్ హిమ్సెల్ఫ్. ఎందుకంటే మీరు మాకు ఒక ఇంటి మనిషిలానే మాకు వి ఫెల్ లైక్, బికాస్ సీయింగ్ చిన్నప్పటి నుంచి టైం దొరికినప్పుడల్లా, అంటే పట్టుకుని పట్టు చీర జర్నీలా ఎనర్జీ లిటరలీ మీరు ఉంటేనే ఆరా అట్మాస్ఫియర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ లైక్ కంప్లీట్ నో అండ్ లైక్ జెన్యున్లీ టెలింగ్ మ్యామ్, అంటే ఇంత సాడ్ ఉన్నా కానీ నేను మీ ఇన్స్టా ఓపెన్ చేసి ఆ వ్యానిటీలో అక్కడక్కడ మీరు చేశారు రచ్చా. మేము సెట్స్ మీద కూడా ఎంత టెన్షన్ లో ఉన్నా, మీరు ఆ టెన్షన్లలో డెఫినెట్లీ యూ విల్ బి సరౌండెడ్ సో మెనీ థింగ్స్, బట్ ఆ ఫన్ ఎలా చేయగలుగుతున్నారు? నేను ఇక్కడికి వచ్చేసరికి ఎవరిని చూసుకుంటూ చేయాలి, దేర్ సో మచ్ బ్యాగేజ్. దీని గురించి మనం మాట్లాడదాం. దీన్ని పార్కింగ్ లో పెట్టండి, ఓకే? ఈలోపు మీరు ఇండస్ట్రీకి రావడానికి ఎవరు ఇన్స్పైర్ చేశారని అడిగాను. చెప్పకనే చెప్తోంది నిహారిక, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసింది ఎవరు ఇండస్ట్రీలోకి రావడానికి ప్రొడ్యూసర్ గా? టైం అలా అయిపోయింది మ్యామ్. కాదు, మీ పక్కన కూర్చున్న మీ తమ్ముడు. తననేమో ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, చిరంజీవి గారు అలా చెప్పుకుంటూ వస్తే, మీకు మాత్రం రుత్విక్. రాజాది రాజా. ఎస్. సో వెన్ హీ డిసైడెడ్, ఆల్రెడీ చిన్నప్పుడే డిసైడ్ చేసేసుకున్నాడు. మీరు ఎప్పుడు డిసైడ్ చేశారు దీనికి ప్రొడ్యూసర్ అవుదాము అని? ఐ థింక్ నేను దీనిలో when he wanted to become an actor, that is when I decided I'll become the producer. ఓకే. కానీ చిన్నప్పుడంతా తన చిన్నతనంలో యాక్టింగ్, సినిమా ఇవన్నీ అవుతున్నాయి కదా, మీరిద్దరు ఒకటే ఇంట్లో పెరుగుతూ ఉన్నారు. సో మీరు కూడా అలాగే అవన్నీ చూస్తూ ఉన్నారు కదా, మీ ఫ్యామిలీ అందరూ చూస్తున్నారు, మాయాబజారు ఇవన్నీ. సో అప్పుడు మీ మీద ఏమి ఇన్ఫ్లుయెన్స్ లేదు సినిమా?
ఏంటి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు నాకన్నా. లైక్ ఐ యూస్ టు ఎంజాయ్ వాచింగ్ నైస్ కార్టూన్ నెట్వర్క్ అండ్ లిటిల్ సోల్జర్స్. అంటే ఆ టైంలో అంజలి మూవీ ఈ టీవీలో అవే వచ్చేవి. కరెక్ట్ లైక్ డ్యూరింగ్ ఆనందం. యా టీవీలో ఏదొచ్చేదో ఐ యూస్ టు లిసన్ టు నైస్ సాంగ్స్ ఆన్ ఐటీవీ అండ్ ఆల్ దాట్. అండ్ హీ యూస్ టు వాచ్ ఈ మూవీస్. ఎందుకు వైజ్ వాచింగ్ ఆల్ దిస్ అని అనిపించేది. లైక్ నేను ఎందుకు చూడట్లేదు అని కూడా అనిపించింది. ఓకే. హౌ ఇస్ హీ గెటింగ్ కనెక్టెడ్ టు దట్ బ్లాక్ అండ్ వైట్? యా అదే Yeah. అనిపిస్తుంది అనమాట. ఒకటే ఇంట్లో ఒకటే తల్లికి పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు ఇంత ఒకటే ఎన్విరాన్మెంట్ లో ఉన్నా సరే హీ వాజ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఫిల్మ్స్. బట్ ఫైనలీ ఏంటంటే ఇప్పుడు ఇద్దరు అదే ఒకటే Yeah. సినిమాకి వర్క్ చేశారు. అలాగే ఇప్పుడు మీవి కొన్ని క్లిప్స్ ఉన్నాయి మా దగ్గర, యువర్ ఆడిషన్ టేప్స్. విల్ ఓకే. షో ఇట్ టు ద ఆడియన్స్. ఓకే, వి విల్ స్టార్ట్ విత్ దిస్. సావిత్రి గారు, మల్లెపూలు అంటే ఇష్టం కదా? సావిత్రి గారు, మీకు మల్లెపూలు అంటే ఇష్టం కదా? అమ్మవారి దగ్గర పెట్టి తీసుకొస్తున్నాను. ఇటు తిరిగి మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. నేను మీ లక్షల అభిమానులు మిమ్మల్ని ఎప్పుడూ తలుచుకున్నా. దేవదాసుల పార్వతి. ఇది ఎప్పుడు చేశారు? నేను న్యూయార్క్ లో ఉన్నప్పుడు న్యూయార్క్ లో యు వెంట్ టు ఫిల్మ్ Yes, yes. అకాడమీయా? లీ స్ట్రాస్బర్గ్ లీ స్ట్రాస్బర్గ్. ఓకే, యా. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కెమెరామ్యాన్ ఉండే. సో ఎవ్రీ సండే ఆయన ఒక 1-2 hours బ్లాగ్ చేసుకుని అన్ని ఆడిషన్ టేప్స్ క్రియేట్ చేసుకుని ఇండియాకి ఇక్కడ బాంబే, హైదరాబాద్ మొత్తం పంపిస్తుండే. ఓ, అండ్ ఈవెన్ అక్కడ కూడా Okay. న్యూయార్క్ లో కూడా. ఐ థింక్ మీ స్టడీస్ లో మీరు చాలా ఎక్కువ ఆ ఫేజ్ ఎంజాయ్ చేసి ఉంటుంటారు కదా. అవునవును. అంటే స్కూల్లో సైన్స్, మ్యాథ్స్ ఇవన్నీ కాకుండా ఈ లీ స్ట్రాస్బర్గ్. ఐ ఎంజాయ్డ్ ఇట్ థారలీ. యా యా, Thoroughly. ఎందుకంటే ఐ కెన్ రిలేట్ టు మై సన్. అందుకని యా మిగిలిందంతా నాకు టార్చర్. ఇది మాత్రం అసలు ఒక్కరోజు స్కిప్ కొట్టకుండా వెళ్ళేవాడు అనమాట. అవును. దిస్ So- ఇస్ సంథింగ్ రియలీ. సో దట్ ఈస్ యువర్ ఆడిషన్ టేప్స్ విచ్ యూ సెంట్ to different people. ఓకే, అండ్ ఇది క్యూట్ Yeah. బోత్ ఆఫ్ యు ఆల్. ఇక్కడ హైదరాబాద్ లోనేనా లేకపోతే హైదరాబాద్. మీ ఊరేది? నల్గొండ. నల్గొండ. ఓకే ఓకే, అంటే నాన్న వాళ్ళ ఊరు. యా, Hmm. నాన్నమ్మ. యా, with my నాన్నమ్మ. నాన్నమ్మతో ఊర్లో. ఇక్కడనే. ఇక్కడేనా? Yeah. ఓకే ఓకే, వెరీ నైస్. అండ్ Yeah. దిస్ ఇస్ ఆన్ మై బర్త్డే. సో ఇంత ఏజ్ గ్యాప్ ఉండేసరికల్లా నాకు తెలిసి మీ ఇద్దరి మధ్యలో అంత గొడవలు ఏం జరిగి ఉండవు కదా. జనరలీ సిబ్లింగ్స్ మధ్యలో జరుగుతాయి కదా, అవును, కొట్టుకోవటం, జుట్టు Hmm. పీక్కోవడం. అలాంటివి ఎక్కువ లేదు. జుట్టు పీకడం But, అంతే అంతేం లేదు. జస్ట్ అప్పుడప్పుడు ఏదో ఇట్లా ఏమైనా అక్క ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కొంచెం అందరు అటెన్షన్ తీసుకుని ఐఎమ్ వెరీ క్యూట్ అనే type లో దూరి అలాంటిది ఉండేదా? అట్లా ఉండే. అండ్ సో క్యూట్. అండ్ అలాగే ఇక్కడ లేదు కానీ యు డన్ దిస్ షార్ట్ ఫిల్మ్ Short ఆల్సో film, కదా, విచ్ వెంట్ టు ద కాన్స్. అలాగే అవును. ఫెస్టివల్స్ కి వెళ్ళింది. అవునవును. లైఫ్ అ బ్లెస్సింగ్, లైఫ్ ట్రూ బ్లెస్సింగ్. లైఫ్ అ ట్రూ బ్లెస్సింగ్. సో దట్ వాజ్ ఆల్సో వెల్ అప్రిషియేటెడ్. అప్పుడు మీ ఏజ్ ఎంత? చెప్పచ్చు 20 ఏజ్ చెప్పొచ్చు. నా ఏజ్ చెప్పకూడదు కానీ ఎవరైనా ఏజ్ చెప్పుకోవచ్చు. ఓ యా, ఐ థింక్ 2020 కావాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు మనం. 2021. 21 లో వచ్చిందా అది? యా, 2021 లో వచ్చింది. ఓ ఓకే. రైట్ ఆఫ్టర్ కోవిడ్ అయిన వెంటనే స్టార్ట్. అంటే లైక్ ఇంకేం అర్థం కాలేదు. అంటే చెయ్యాలి అని ఉంది. ఆడిషన్స్ ఇచ్చాను చాలా ప్లేసెస్ లో, దేవర్ నో కాల్ బ్యాక్స్. వెయిటెడ్. బాంబేకి వెళ్ళాను, బాంబేలో ఇచ్చాను ఆడిషన్స్, నో అగైన్ కాల్ బ్యాక్. ప్రతిదీ శృతి మహాజన్ కాస్టింగ్ చాబ్రా, కాస్టింగ్ డే, అన్ని ప్లేసెస్ లో ఒక వన్ ఇయర్ ఆల్మోస్ట్ అందరు ఇంట్రడక్టరీ వీడియోస్ అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారు. ఐ వెంట్, ఐ డిడ్, బట్ స్టిల్ ఎట్ ది ఎండ్ దే హావ్ ఓన్లీ టేకెన్ ద ఎగ్జిస్టింగ్ వన్స్. ఓ సో ఇంకా ఓకే హైదరాబాద్కి వచ్చిన. ఇక్కడ కూడా మళ్ళీ అయినాయి కొన్ని, టేక్ ఆఫ్ అయినాయి కొన్ని. అగైన్ ఎగ్జిస్టింగ్ యాక్టర్స్ ని తీసుకున్నారు కొన్ని. ఇంకా యాజ్ వెల్ ఓకే యూఆర్ నాట్ యాప్ట్ ఫర్ ఇట్. ఓకే వెల్ అండ్ గుడ్. నాకు హ్యాపీనెస్ ఏంటంటే మ్యామ్ దట్ ఐ ట్రైడ్. యా, ఇట్స్ నాట్ దట్ ఐ డిడ్ంట్ ట్రై. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే లిటిల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్. అంటే 2017 లో సో ఐ గేవ్ వన్ ఆడిషన్.
సో దట్ వాస్ ఫర్ మిషన్ ఇంపాసిబుల్. ఓకే. సో దట్ వాస్ హ్యాపెనింగ్ ఇన్ అట్లాంటా. సో నేను ఇక్కడనే బెంగళూరులో చదువుతున్నప్పుడు. సో ఐ డిడ్ విత్ హెల్ప్ ఆఫ్ మై ఫ్రెండ్, ఐ రికార్డెడ్ అన్ ఆడిషన్ అండ్ ఐ సెండ్ ఇట్ దేర్. సో దే ఆస్క్డ్ మీ టు కమ్ ఫర్ సెకండ్ రౌండ్. ఓకే. బట్ బెంగళూరు నుంచి అట్లాంటాకి వెళ్ళాలా ఇప్పుడు? I was happy is because they selected for the next round. కరెక్ట్. But I was like, I can't have exams and all. April 17th, I still remember the date. April 17th was that 2017 లో April 17th. ఓకే. కానీ లిసనింగ్ టు యూ ఐమ్ సో మూవ్డ్ తెలుసా. Oh, అంటే thank you. ఇంత చిన్నప్పటి నుంచి ఈ ఇండస్ట్రీకి సంబంధించిన వాడివి కాదు. ఇప్పుడు మా ఇంట్లో అంటే అదే వాతావరణంలో పెరుగుతారు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కానీ నువ్వు అది కాకపోయినా ఇంత ప్యాషన్తో దాన్ని కంటిన్యూ చేసావు కదా. ఐ రియలీ విష్ దట్ యూ గెట్ లాట్స్ ఆఫ్ సక్సెస్, యూ డూ లాట్స్ so ఆఫ్ much, ఫిలిమ్స్ అండ్ యూర్ సో ప్యాషనేట్ అబౌట్ నేను చెయ్యాలి, అది చేయాలి, ఇది చేయాలి, నేను దానికోసం వర్క్ చేయాలి అని యూఆర్ సో ప్యాషనేట్ అబౌట్ ఇట్. ఐ ట్రూలీ విష్ దట్ యూ గెట్ వెరీ గుడ్ Thank you సక్సెస్ ఇన్ so దిస్. much, ma'am. Thank you. ఎందుకంటే వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ ప్యాషన్. దాని తర్వాత యాజ్ యూ సెడ్ యూ షుడ్ కీప్ ట్రయింగ్. Trying. గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేస్తూనే ఉండాలి మనం. I think I learned patience in this entire process. ఇనిషియల్ గా లేకుండే, బట్ అంటే ఫైర్ వచ్చినాక చేయాలి, కెమెరా ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది, కమాన్. బట్ ఈ ప్లే గ్రౌండ్ లో మునిగినాక లైక్ ఓకే దిస్ రియాలిటీ. దిస్ ఇస్ రియాలిటీ. యా యా. This is- ఇండస్ట్రీని దూరంగా చూడడం వేరు, వేరు. ఇండస్ట్రీని దగ్గరగా చూడడం వేరు. ఇంకో విషయం చెప్పనా, ఇండస్ట్రీలో లేని వాళ్ళకి ఇండస్ట్రీ గురించి తెలియదు, ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి కూడా ఇండస్ట్రీ గురించి తెలియదు. అంటే ఇట్ విల్ కీప్ గివింగ్ యూ సడన్ షాకర్. ఇట్లా కొత్తగా ఒక్కొక్కటి వస్తూనే ఉంటుంది మనకి. వి కీప్ లెర్నింగ్. అంతే. ఇప్పుడు నాన్నగారి గురించి మాట్లాడదాము. పూర్ణచంద్ర రెడ్డి గారు, అవునవును ఆ నాన్నగారు ఏమో యూరాలజిస్ట్, అవునవును. యూ హ్యావ్ అ బిగ్ హాస్పిటల్. సో డెఫినెట్లీ ఎక్కడో కాన్వర్సేషన్స్ లో చిన్నప్పటి నుంచి మీ ఇద్దరిలో ఎవరినైనా ఒకళ్ళనైతే డాక్టర్ అవ్వాలి అనేది ఉంటుంది కదా. రాలేదా ఆ సో కాన్వర్సేషన్? ఒక చిన్న ఇన్సిడెంట్. సో ఓకే, సో నాది బీబీఏ ఆ టైంలో నార్మల్గా వచ్చినప్పుడు వాపస్ హైదరాబాద్కి ఒక పేషెంట్ని కలవడానికి డాడీ ఒకసారి చూడు అంటే జస్ట్ ర్యాండమ్గా వెళ్ళాను. ఐ హ్యాడ్ పీపుల్ విత్ మీ. దీన్ని ఒప్పలేదు అని అన్నాడు పేషెంట్. అమ్మో నర్స్ చూసుకుని నర్స్ వాళ్ళకి డైట్ ఇచ్చారా అప్పుడు? యా, అంటే ఆ పేషెంట్ కి అదే ఫుడ్ తినాలి వితౌట్ ఉప్పు అండ్ నథింగ్, బికాజ్ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్. యా యా. ఇంకా వాళ్ళ టాంట్రమ్స్ వాళ్ళు వేసేసరికి నాకు అమ్మో ఇప్పుడు ఏమంటాడు, నేను ఇక్కడ ఉంటే ఏం చేస్తున్నావు నువ్వు, అసలు సరిగ్గా ఎందుకు ఎట్లా నాకు ఫుడ్ అన్నాడు. ఆ భయానికి ఇంకా బయటకు వచ్చిన వద్దులే అంటే ఏదైనా హాస్పిటల్ మేనేజ్మెంట్ లో బేసిక్ ఏమైనా నేర్చుకుంటానా అని రాగా వెళ్ళు కలు అంత అంటే మళ్ళీ వాళ్ళు ఇది వీళ్ళు చాలా ఇస్తున్నారు అమ్మా ఇది అంటే ఎవరు అంటే ఏం తెలీదు, అంటే అప్పుడప్పుడే వచ్చిన ఫ్రెష్ కిడ్ ఏం తెలియలే. అదే ఓకే లెట్ మీ జస్ట్. మీకు చెప్పలేదా నాన్న? ఓకే. సో దేర్ ఇస్ నెవర్ that I was Yeah. not meant. సో నౌ యూ హ్యావ్ యువర్ ఓన్ స్టోర్ వేర్ ఈ వెడ్డింగ్ కి సంబంధించిన ఇన్వైట్స్ డిజైన్ చేస్తారు. ఓకే. ఇప్పుడు కమింగ్ టు రాజా ఫిల్మ్, ఇందులో కొంచెము రాజుల కాలం లాంటి రెఫరెన్స్ కనిపించింది, అలాగే ఇప్పుడు ప్రెసెంట్ డే కూడా ఉంది. సో వాట్ ఈస్ దిస్, సోషల్ ఫ్యాంటసీయా? సో ఇట్స్ లైక్ బేసిక్లీ rom-com with a little touch of fantasy. Not completely social fantasy, but a touch of. నాకేంటో ఆ అమ్మాయి ఆ కాలం నుంచి ఇక్కడికి వచ్చిందేమో అన్నట్టుగా ఉందేంటి, కొంచెం గెస్ట్ చేస్తానా నేను స్టోరీ? ఆలోచిస్తున్నాను. ఇంటెలిజెంట్ ఫెలోస్. ఇంకా జస్ట్ 2 days. జస్ట్ 2 days లో మనకి Oh, yeah. రివీల్ అయిపోతుంది. ఓకే. అండ్ అలాగే డైరెక్టర్ అండ్ డిఓపి వీళ్ళిద్దరు కూడా సిబ్లింగ్స్, అనిల్ అండ్ రవి. ఇద్దరు ఉంటారు. సో ఇక్కడ ప్రొడ్యూసర్ డైరెక్టర్ సిబ్లింగ్స్, డైరెక్టర్ డిఓపి సిబ్లింగ్స్. ఎలా కుదిరింది అసలు? I think siblings తోటే ఈ మూవీ. మీరు మాత్రమే కదా, ఓన్లీ 2 of you all. యా. అండ్ అనిల్ గారు కూడా విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఈ కమ్స్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. And And very hardworking and dedicated persons ఇద్దరు. yes, even the cinematographer, I heard that Jodha Akbar ki work chesaru. Yeah, they worked for big film. He had a good portfolio. Okay. And Mark Robbins garu, music director, manaki Odd, Andorra వీటన్నిటికి వర్క్ చేశారు. So you have a nice team of technicians. Yes ma'am. And అలాగే యాక్టర్ సాయి కుమార్ గారు కనిపించారు. So many actors. Any experience that you wanted to share on the first day of set చెప్పు. సో ఇప్పుడు ఏంటి, ఇన్ని చేసుకుంటూ వచ్చావు కదా ఇన్ని సంవత్సరాల నుంచి, స్కూల్, అసెంబ్లీ, ఆడిషన్స్, యూట్యూబ్, ఇప్పుడు షూటింగ్ ఫస్ట్ డే ఎలా ఉండింది? అంత దేవుడికి ప్రే చేసుకుని ఇంకా జస్ట్ వెంట్ ఆఫ్ లైక్ నౌ ఐఎమ్ గోయింగ్ ఆన్ కెమెరా ఇంకా రెడీ ఓవర్.
ఫస్ట్ బ్రింజాల్ వంకాయ బిర్యానీ సీన్ ఉండే ఓకే, ఆ సినిమాలోని ఫస్ట్ సీన్. ఫస్ట్ షార్ట్ వంకాయ బిర్యానీ సీన్. సో ఐ జస్ట్ ఎంజాయ్ దట్. వెయిటర్ ఒక వంకాయ బిర్యానీ తీసుకురా అన్న తీసుకొచ్చిట ఐ జస్ట్ స్టార్టెడ్ ఈటింగ్. ఇట్ వాజ్ లైక్ నాకే టెన్షన్ అంటే అంత బాగా జరగాలి అనే ఒక యా యా అదొకటే అంతే. Hmm. అదర్వైజ్ ఐ వాజ్ జస్ట్ హ్యాపీ దట్ లాస్ట్ టైం స్టార్టింగ్. ఎస్, అండ్ యూ వర్ దేర్ వెన్ ద షాట్ వాజ్ హ్యాపెనింగ్. వేర్ యూ టెన్స్డ్, నా తమ్ముడు ఎలా పర్ఫామ్ చేస్తాడు Yeah, I was tensed. In చూసావా? the middle, ఎక్కడ చెప్పాలా మ్యామ్? వచ్చినాక కొంచెం సరిగ్గా తిను. అలా తినట్టు ఐ వాజ్ ఈటింగ్ సీన్ లా కొంచెం మంచిగా నమ్ములు అని టీవీ దగ్గరికి వెళ్ళి వచ్చి చెప్పింది. ఐ వాజ్ లైక్ ఎటిక్వెట్, యా ఫాలో ఎటిక్వెట్స్. బట్ ఈస్ ప్లేయింగ్ ద క్యారెక్టర్ కదా, yeah, ఆ yeah. క్యారెక్టర్ కి ఎటిక్వెట్ లేదు. సో ఇట్ ఇస్ ఓకే, అబ్సల్యూట్లీ ఫైన్. సో ఫస్ట్ డే వితౌట్ ఎనీ టెన్షన్ ఇట్ వెంట్ ఆఫ్ వెరీ స్మూత్లీ. ఇంట్లో అమ్మ రియాక్షన్ ఏంటి ఈ ట్రైలర్ చూసిన తర్వాత? అమ్మ నిహారిక, మీరు చెప్పండి, అమ్మ రియాక్షన్ ఏంటి? వీళ్ళు ఎంత లైక్ ఐ మీన్ వాట్ మ్యాజిక్ డిడ్ దే డూ సిట్టింగ్ ఇన్ ది ఆఫీస్ అండ్ షూట్ లో చేసిన, బికాస్ ఐ వాజ్ దేర్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద షూట్ మ్యామ్. సో అదంతా చూసాక దే వర్ జస్ట్ ప్రౌడ్. దే ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అస్. ఓకే, నాన్న ఏమన్నారు? I think 17th Daddy movie చూసాక I think he'll express more, but I think both of them are very super happy after like the songs release and teaser trailer వచ్చాక. నా వాళ్ళ డీపీ లిటరల్లీ లైక్ నేను అక్క మైక్ లో పట్టుకొని మాట్లాడుతున్నాం. దట్స్ Oh, వాట్ yeah. ఇస్ జస్ట్ టుక్ a screenshot from YouTube and That's so nice. like So one word, if you have to describe Ritwik, what will you say in one word? Very passionate. ఎందుకన్నావు అలాగా ఇప్పుడు చెప్పాలి. నాకు మీతో ఇదే భయము. ఇన్స్టెంట్ గా అడుగుతారు కదా, ఐ డోంట్ నో వాట్ టు. Even I don't know, తెలుసా? ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు నాకు. You're gifted. Suddenly. You're gifted with that. Yeah, sudden. ఆ స్పాంటేనిటీలో Sudden కరెక్ట్ things ఆన్సర్ happening. ఇస్తారు. యా, So you felt passionate passionate. ఎందుకంటే ఆ ప్యాషన్ ఎక్కడ వదలలేదు అండ్ హీ గాట్ ఇన్ టు దాట్. యా, Very good, very good. ఎందుకంటే you are like many youngsters who are looking at this interview. చాలా మంది ఉండుంటారు, వాళ్ళకి ప్యాషనెట్ గా ఉండుంటారు, కానీ వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ వల్ల మధ్యలో they'll have to drop. But you shouldn't give up. You should keep doing what you like to do. It's not, yeah, money is very important, నాకు అర్థమవుతుంది, కానీ మనీతో పాటుగా ఇంకొకటి ఉంటుంది కదా మన లోపల, ఫైర్, యా. అది పోకూడదు అనమాట. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో సూపర్. అండ్ నౌ మీరు నిహారిక గురించి చెప్పండి ఇన్ వన్ వర్డ్. స్ట్రాంగ్ పిల్ల. డిస్క్రైబ్. ఐ థింక్ ఎప్పుడు నేనున్న దానిలో వెనకాల నుంచి సపోర్ట్ చేయడం చాలా స్ట్రాంగ్గా, లైక్ అ సెకండ్ మదర్. యా, బికాస్ మ్యామ్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఐవ్ సీన్ సో మెనీ డౌన్స్. There were days like, you know, if I can actually do this, Yeah. I think anyone, asal people will recognize or not, because they have so many discouraging people around. Yeah. Andar discourage చేస్తారు. అబ్సల్యూట్లీ. Amongst that, when a talent is coming, అసలు ఏ విధంగా చెప్పాలి, ఏంటి ఇది బాగుందా బాగాలేదా, అండ్ దేర్ ఇస్ నో వన్ హూస్ మోటివేటింగ్. అండ్ అప్పుడు దట్స్ వెన్ షీ సా మీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సో మెనీ ఛాలెంజెస్ ఫేస్ చేయడం వల్ల షీ స్టూడ్ బై మీ. ఐ థింక్ ఐ కుడెంట్ ఆస్క్ ఎనీథింగ్ మోర్ దెన్ దాట్. ఇట్స్ బికాజ్ ఎంతైనా అంటే ఇప్పుడు యాక్టింగ్ చేయాలి, డైరెక్షన్ వైపు డైరెక్టర్ గారితో మాట్లాడాలి, కాస్ట్యూమ్స్ హ్యావ్ డన్ ఫర్ ద ఫిల్మ్. సో ప్రతి ఆస్పెక్ట్లో ఇన్వాల్వ్ చేసుకుంటూ సీన్ బాగా రావాలని ఆలోచించుకుని అగైన్ ఎవ్రీథింగ్ ఆన్ సెట్ ఈస్ గుడ్, వాటిని అన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి షీ వాజ్ లిటరలీ, షీ జస్ట్ టోల్డ్ మీ, యూ జస్ట్ రిలీవ్ ఎవ్రీథింగ్, ఫోకస్ ఆన్ పర్ఫార్మెన్స్, I'm there behind. I think that's my biggest strength. బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అక్క.
అక్క అండ్ తమ్ముడి ప్రేమ అంటే అలా ఉంటది అనమాట. ఐఎమ్ సో మూవ్డ్ బై యువర్ షేరింగ్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఎందుకంటే చాలా మంది డిస్కరేజ్ చేస్తారు. ఎస్ రిత్విక్, యాజ్ యూ సెడ్, ఎవరు ఆ ఒక్క సక్సెస్ ఉంది చూసావా, అది వచ్చేంత వరకు కూడా ఐ డోంట్ థింక్ సో. చాలా ఎందుకురా నీకు అవసరమా, నువ్వు ఎందుకు చేయాలి, ఇంకేదైనా చెయ్యి, సజెషన్స్ ఇస్తారు, ఎన్నెన్నో చేస్తారు. కానీ నౌ టుడే ఇఫ్ యూ లుక్ బ్యాక్ కదా, ఋత్విక్ అసలు ఇవన్నీ తట్టుకొని వాటన్నిటిని ఇంతమంది ఇన్నన్నా నువ్వు నిలబడి అండ్ నీ పక్కన అలా ఒక స్ట్రాంగ్ పిల్లర్ లైక్ నిహారిక ఉంది కాబట్టి. ఒకసారి చెప్తాం. ఒకసారి నాగి అన్న నాగేష్ ఈ యాక్చువల్లీ టోల్డ్ ఒకటి, నేను ఆస్క్డ్ హిమ్, అన్న నన్ను దేనిలో పెట్టుకోండి అని అన్నప్పుడు, మేక్ యువర్ ఓన్ స్టోరీ, ఫేస్ యువర్ ఓన్ స్ట్రగుల్స్, దట్స్ హౌ యూ నో ది రియాలిటీ ఆఫ్ ది ఎంటైర్ ఇండస్ట్రీ. ఇప్పుడు నేను నీకు ఇస్తే నీకు ఇవన్నీ ఏం ఐడియా రాదు. ఐ హావ్ లెర్న్డ్ ఇట్. సో యూ ఆల్సో డైవ్ ఇన్, తెలుసుకుని దెన్ కమ్. అప్పటిలోపల యూ నో ద ఎంటైర్ రియాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. యూ విల్ బి స్ట్రాంగ్ ఎనఫ్ టు ఫేస్ పీపుల్, టాక్ టు దెమ్. క్రాఫ్ట్ ఉన్నా కానీ నాట్ ఎవ్రీ వన్ విల్ అండర్స్టాండ్ వాట్ యూ నో. మనని ఎవరు అర్థం చేసుకోరు. వీ ourselves should understand and ensure that people will understand us. సో లిటరలీ ఎంటైర్ ప్రాసెస్లో ఎక్కడైతే నేను ఐ కెన్ ఇన్వాల్వ్ మై సెల్ఫ్, డైరెక్షన్లో, విఎఫ్ఎక్స్లలో, మ్యూజిక్లలో, స్క్రిప్ట్ డెవలప్మెంట్లలో, ఐ జస్ట్ సాట్ విత్ దెమ్. ఐ వాజ్ లైక్, వీ నీడ్ టు గెట్ దిస్ డన్. ఎన్నో సినిమాలకు వెళ్ళి ఎన్నో కామెడీ సీన్స్ చూసుకుని దీనికి ఆడియన్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఓకే ఇప్పుడు మనం ఈ సీన్ స్క్రీన్ మీద పెడుతున్నాం. సో వాట్ ఆల్ వీ హ్యావ్ డన్, ఐఎమ్ జస్ట్ సీయింగ్ ఇన్ ద కెమెరా, స్క్రీన్ మీద 70mm రిఫ్లెక్టింగ్. ఇప్పుడు ఇది మనకి రిఫ్లెక్ట్ అవుతుందా కాదా. సో ప్రతిదీ ఎన్నో ఆలోచించుకుంటూ మల్టీ థింగ్స్ పెట్టుకుని వాటిని అన్నిటిని ఈజీ చేసుకోవడానికి హీ వాజ్ దేర్ ఫర్ మీ. ఎస్ 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 సూపర్. చెప్పు నిహారిక. అయితే ఇదంతా ప్రాసెస్ లో ఇన్ బిట్వీన్ వాట్ డిడ్ హీ లైక్, వాట్ ఈస్ హీ మేకింగ్ us గో త్రూ అనే ఒక ఫీలింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్ వచ్చింది. ఓ మై గాడ్, నేను ఇంకా వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి, ఐ కాంట్ విత్స్టాండ్ ఆల్ దట్ ప్రెషర్ అని అనిపించేది. బట్ దెన్ అగైన్ నెక్స్ట్ డే అగైన్ షూట్ కి ఐ గాట్ రెడీ అండ్ ఐ వెంట్. I think those days were there where literally we saw like what are we even going through, why ani, but I think ప్రొడ్యూస్ చేస్తున్నా కానీ మన చేతిలో కొన్ని ఉండవు. హౌ థింగ్స్ or people take advantage correct of us just because we are good to them or innocent or we don't know about the industry or the entire process happening. So అవన్నీ చూసుకుని many people have manipulated, understood everything. correct And అప్పుడప్పుడు అంటే kindness is bad. Literally kindness is bad. ఇప్పుడు నేను నాకు ఎప్పుడు ఒక అతను ఐరన్ చేసి ఇస్తుండే, మూర్తి అన్న అని. నాకు ఆయనతో మాట్లాడినా సంతోషం. పీపుల్ స్టార్ట్ డోంట్ లైకింగ్ ఇట్. ఎందుకు అతను మాట్లాడుతున్నాడు, హీస్ వర్కింగ్ ఫర్ అస్, ఐ వాంట్ స్పెండ్ టైం, మాట్లాడదాం. తను చాలా బాగా ఇమిటేట్ చేస్తాడు. లైక్ ఐ లవ్ ఎవ్రీథింగ్ ఆఫ్ ఫిల్మ్, కెమెరా, యాక్షన్, కాస్ట్యూమ్స్, జూనియర్ ఆర్టిస్ట్స్, ఆ లైట్స్, కెమెరా. ఇక్కడ ఎంతసేపు మనకు అనిపిస్తున్నా కానీ చెమట వస్తున్నా కానీ ఐ జస్ట్ సీ దాట్. ఐ నెవర్ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ద సెట్. ఈవెన్ ఐ హ్యాడ్ అమేజింగ్ ఛాన్స్ టు యాక్ట్ విత్ సాయి కుమార్ సార్, మంజు భార్గవి మ్యామ్, నరేష్ సార్. ఈ ఎంటైర్ ప్రాసెస్ లా ఒక సీన్ లో అయితే మ్యామ్ సాయి కుమార్ సార్ యాక్ట్ చేస్తుండే, ఫుల్ యాంగ్రీ సీన్, వీడి తల తీసేసేయండి, షార్ట్ కట్. హీ జస్ట్ కేమ్ కిందికి, ఏ మసక్కలి మసక్కలి అన్నాడు ఒక్కటేసారి. అదే అంత సీరియస్ సీన్ నుంచి మీరు సడన్ గా మసక్కలికి సాయి గారు అంటే. సో ఆఫ్టర్ లిసనింగ్ టు ఆల్ ఆఫ్ దిస్ ఏంటంటే, ఎవరు ఎన్ని చెప్పినా మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని మాత్రం మీరు కోల్పోకండి. అదే చాలా గొప్ప విషయం అన్నమాట. చాలా ఎక్కువ మంది ఒక టాప్ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత కోల్పోయేది ఏంటి అంటే, హ్యూమన్ బీయింగ్స్తో కనెక్షన్ కోల్పోతారు. అది మాత్రం ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు అన్నారు కదా, ఆ ఇస్త్రీ చేసే ఆయన అంటే ఇష్టం అని, అలాగే ఉంచండి.
Yeah. ఎవరేం చెప్పినా But ma'am, I think after the shooting was done, luckily, like, you know, you meet good people also who genuinely want to help. I think we are in the right people's ఎస్ ఎస్ hands right రైట్ now. హ్యాండ్స్ వీఆర్ ఇన్ రైట్ Yeah, కరెక్ట్ కరెక్ట్ that confidence, ఎస్ ఎస్ కొంచెం అంటే అప్పటి నుంచి కొంచెం ఇంకా పాజిటివ్ గా వి బోత్ స్టార్టెడ్ లైక్ మోటివేషన్ బాగా వచ్చేసింది అనమాట. అప్పటికి. అంటే ఆఫ్టర్ ఆల్ ద షూటింగ్ అండ్ యు నో ఆల్ దట్ అంటే ద రీసెంట్ టైమ్స్ నుంచి యా అప్పుడు కొంచెం ఓకే నా ఇప్పుడు వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, hands. దేర్ సమ్వన్ టు సపోర్ట్ అస్ ఫ్రమ్ Yes. ద ఇండస్ట్రీ. కరెక్ట్ కరెక్ట్ ఓకే ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రెడీ ఎస్ ఎవరు అమ్మ ఫేవరెట్ ఇద్దర్లో నేను అదేంటి నో ఇప్పుడు ఒకవేళ గనక ఒక లాస్ట్ ముద్ద మిగిలింది అంటే అది అమ్మ ఎవరికి పెడతారు? ఆ పెట్టెలోపే నేను తినేస్తా. ఓకే అయితే ఇది దౌర్జన్యం అంటారు దీన్ని. ఓకే నెక్స్ట్ వన్ అంటే ఇలా అన్నతున్నా అలా. ఓకే ఎవరికి కోపం ఎక్కువ మీ ఇద్దర్లో? అవునా, కనిపించడానికి అలా లేదేంటి? మోస్ట్ రీసెంట్ టైమ్స్ లో ఎప్పుడు కోపం వచ్చింది? షీఈ్ లేడీ డాన్. సెట్ లో కోపం వచ్చింది ఎప్పుడైనా? మన చాలా రాజాది రాజా చాలా సార్లు. ఓకే కోపం వస్తే ఏం చేస్తుంది అప్పుడప్పుడు అంటదా? అక్కడ సెట్ మీద కోపం వచ్చినా వి నీడ్ టు కంట్రోల్ కంట్రోల్. అంటే సిచ్యువేషన్స్ ఆర్ లైక్ యూ కాంట్ సే ఎనీథింగ్. మళ్ళీ భయము ఎక్కడ ఏ డే వేస్ట్ అయిపోతుంది ఆర్ when things are coming to an end, okay, let's once it's all done then we'll see. యా ఓకే సో కోపం అక్కడ. ఎవరు ఎక్కువ స్టబ్బన్ అంటే నేను అనుకుంటే ఇది జరిగి తీరాల్సిందే? రిత్విక్. I'm stop. అదే కదా ఆ స్టబ్బన్నెస్ ఇక్కడ వరకు తీసుకొచ్చింది. యా ఇట్స్ అ గుడ్ క్వాలిటీ. కంటిన్యూ. Thank you, ma'am. ఇద్దరులో ఎవరు ఎక్కువగా షాపింగ్ కోసం అని డబ్బులు స్పెండ్ చేస్తారు? అదేంటి ఇద్దరునా? ఓకే అయితే సరే స్విగ్గీ ఎవరు ఆర్డర్ చేసుకుంటారు ఎక్కువ? ఓ ఆన్లైన్ షాపింగ్ ఎక్కువ ఎవరు చేస్తారు? ఓ యూ గెట్ 1 పాయింట్ ఎక్స్ట్రా. Thank you. నాకు ఇందాక ఇచ్చిన హ్యాంపర్ ఇచ్చేస్తా. ఎవరు అబద్ధాలు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు? చాలా చెప్పే ఉంటావు. అవును, ఎందుకంటే మనం చేసేదే యాక్టింగ్ కదా అక్కడ కూడా. ఈజీగా చెప్పేస్తావు. ఓకే నెక్స్ట్ లేట్ నైట్ పడుకునేది ఎవరు? అవునా? I sleep at 9:45. I do binge watching. 9:45 9 to 9:45 sleep and get up at 3:30. Gym కి వెళ్తాను పొద్దున. So ఎప్పటి నుంచి ఇలా? 3.5 years. వాట్ మోటివేటెడ్ యూ టు గెట్ అప్ ఎట్ 3:30 in the morning? I think మా ట్రైనర్ చాలా స్ట్రిక్ట్. హ్యామర్ చేస్తూనే ఉంటాడు. అంటే Okay. ఆల్ దట్ వాస్ ఫర్ Sunday. యాక్టింగ్. For acting, ఆ yeah, టైం నుంచి like, స్టార్టెడ్. Sacrifice because I'll get longer day. కరెక్ట్. ఆఫీస్ లో ఎక్కువసేపు ఉంటే I can discuss more and I'll be very active. బట్ యూ హ్యావ్ టు స్లీప్ ఎర్లీ. Sleep early. డిన్నర్ అయిపోవాలి. అండ్ I've stopped going to parties. I've stopped many weddings, destination weddings. అన్ని sacrifices. No, nothing for anything. ఓన్ వెడ్డింగ్కి వెళ్ళాలి కదా త్వరలో. అయితే అప్పుడు కదా దెన్ వెడ్డింగ్ ఇన్వైట్ రెడీ చేస్తుంది, పక్కనే ఉంది కదా. ఓకే చిన్నప్పుడు టీవీ రిమోట్ ని పగలగొట్టింది ఎవరు? ఓ అదేంటి నీకు ఇష్టమైన టీవీలో ఇష్టమైనటువంటి సినిమా వస్తుంటే ఆ రిమోట్ ని ఎలా పగలగొట్టావు? నాకు కావాలి ఫైటింగ్ అయిపోయింది. ఈ ఛానల్ నీకు టీవీ చేంజ్ అవ్వాలి. నాన్న చేతిలో దెబ్బలు తిన్నది ఎవరు? దేనికోసం? దెబ్బలు అంటే తిట్టడం అంతే. అంతేనా? Not- నో బీటింగ్ అట్లేం కాదు. తిట్టడం. యూజెస్ ఫెలో ఏం చేస్తున్నావు, చదువుకో తొందరగా వెళ్ళి, ఊరికి టీవీ ముందర కూర్చుంటా ఏంది అని. సో డాడీకి ఒక హ్యాబిట్ ఉంది. సో నాకు ట్యూషన్ అవుతున్నప్పుడు ట్యూషన్ మధ్యలో కూడా నేను వెళ్ళి టీవీ చూస్తా. ట్యూషన్ అవుతూ ఉంటే మధ్యలో యా. సో డాడీ ఏదో చాలా సూదింగ్ గా ఏదో నీకు ఏదో ఇస్తున్నా అనే టైప్లో ఇట్లా తీసుకుని వస్తాడు డాడీ. అవునా అన్న ఇది చేపిస్తాడు, మెల్లగా ట్యూషన్ రూమ్కి తీసుకుపోతాడు, మెల్ల ఇట్లా కూర్చోబెట్టుకుని బయట నుంచి లాక్ చదువుకో అని అంటాడు అంతే. ఈజ్ కానీ ఏం చేసినా సరే ఫైనలీ బీబీఏ చేసినా సరే మళ్ళీ మనం ఇలాగే తిరిగి ఇటే వచ్చాం. అవునవును, అది మన ఫిల్మ్స్ మీద ఒక్కసారి వచ్చింది అంటే ఇట్ ఇస్ అన్ అడిక్షన్. డెఫినెట్లీ. డజన్ గో వెరీ డిఫికల్ట్. సో ఫైనలీ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ క్విక్ గా ఇద్దరు చెప్తూ వెళ్ళిపోవచ్చు. ఫేవరెట్ హీరో? కమల్ హాసన్. ప్రభాస్. ఫేవరెట్ హీరోయిన్? సావిత్రమ్మ.
ఐ హ్యావ్ అ ఫ్యూ. నేను కూడా రెండు మూడు సినిమాలు ఉన్నారు, చేశాను. కానీ నేను అనుష్క. ఇప్పుడు మీరు ఒకటే ఇమీడియట్ గా అంటే అనుష్క గారు మీరు నాకు గట్టి కాంపిటీషన్ గా వస్తున్నారు, బట్ ఇట్స్ ఓకే. యా, బెస్ట్ కమీడియన్. బ్రహ్మానందం. అండ్ మీరు అంటే ఓకే. దానికి వేరే ఆప్షన్ ఉంది మన దగ్గర. Oh, okay. ఇప్పుడే నా పేరు చెప్పొద్దు, వేరే చెప్పు. వేరే నవ్ యూ కెన్ సే రామానందం గారు. ఓకే, బెస్ట్ ఫిల్మ్ మీరు వాచ్ చేసిన వాటిల్లో బెస్ట్ ఫిల్మ్ దట్ మేబీ ఎప్పటికీ అలా. మాయ బజార్. తారే జమీన్ పర్. నైస్ నైస్ నైస్. బెస్ట్ డైరెక్టర్ whom you want to work with. ఇప్పుడున్న టైం Yeah. ఎనీ డే రాజమౌళి సార్. ఓకే, ఎనీ డే. వెయిట్ చేద్దాం ఇంకో 2 years వరకు. 2 And, years, 5 years. తెలియదు. నాగి అన్న బోత్. నాగశ్విన్. ఓకే, యా, నాగశ్విన్ మేబీ యూ కెన్ నౌ గో అండ్ సే దట్ హోప్ఫుల్లీ ఇదే. కల్కిలో ఒక క్యామియో. యా. అండ్ ప్రొడ్యూసర్స్ లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ప్రొడ్యూసర్ నౌ దట్ యు నో, ఇప్పుడు దిగిన తర్వాత ఓ ప్రొడ్యూసర్ అంటే ఇన్ని ఉంటాయా చూసుకోవడానికి, అమ్మో ఈయన గ్రేట్ ఆయన గ్రేట్ అని అనుకుంటూ ఉంటాం కదా, అలా మీకు శోభు యార్లగడ్డ కదా. మొన్న నేను నెట్ఫ్లిక్స్ లో కూడా సిరీస్ చూసినప్పుడు దేవర్ టెల్లింగ్ అన్నమాట, రిలీజ్ అయిన రోజు చాలా నెగటివ్ టాక్ వచ్చేసింది, సినిమా పోయింది అని చెప్పినప్పుడు కూడా ఆయన మాత్రం అలా నవ్వుతూ తిరుగుతూ ఉన్నాడంట. సో అంటే తెలిసి నవ్వుతున్నారా తెలియక నవ్వుతున్నారా అర్థం కాలేదంట, బట్ హీస్ ఆల్వేస్ బీన్ ద సేమ్ కైండ్ ఆఫ్ పర్సన్. నిన్ననే మేము డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ టీజర్ లాంచ్ అయింది, విచ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. Yes, so that's it. I wish you all super duper success. థ్యాంక్ యూ సో మచ్. And ఇలాగే ఇదే పాజిటివిటీ ఇదే ఎనర్జీని ఇలాగే కంటిన్యూ చేయండి. అండ్ ఆల్ దట్ ప్యాషన్ దట్ యూ హ్యావ్ యాజ్ అ చైల్డ్, కీప్ ఇట్ అలైవ్. వాట్ ఎవర్ పీపుల్ మే సే, యూ కీప్ డూయింగ్ ఇట్. ఇట్ విల్ ష్యూర్లీ బీ అ సక్సెస్. అండ్ ఈ మూవీ కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you Thank so you much, so ma'am. much. Thank you. Really happy to have you. Yeah. Interview was literally. Yeah, and I'm also very happy to meet both of you all. థ్యాంక్ యూ. Thank you. Thank you.